సినీ దర్శకుడు రాఘవేంద్రరావు ఇంటి దగ్గర వీరంగం వేశాడు అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కార్ల అద్దాలు పగలగొట్టాడు. శ్రీరామదాసు సినిమా కథ నాదే, టైటిల్స్ లో నా పేరు వేయకుండా అన్యాయం చేశావంటూ నిందించాడు. రాఘవేంద్రరావు బయటకు వెళుతున్న సమయంలో అడ్డుకొని నానా హంగామా చేశాడు. వాచ్మెన్ ఆపినా ఆగకుండా కారు డోర్ మీద పిడిగుద్దులు గుద్దాడు. కారు దిగిన దర్శకుడు ఎందుకిలా చేస్తున్నావని అడిగితే నా కథ కొట్టేసి సినిమా తీస్తావా అంటూ వాదించాడు. ఇతనితో లాభం లేదనుకుని రాఘవేంద్రరావు బయటకు వెళ్లిపోవడంతో రెచ్చిపోయి కార్ల అద్దాలు పగులగొట్టాడు. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఉద్దులవాడపల్లికి చెందిన వీరేందర్ హైదరాబాద్ ఫిలిం నగర్ వెంచర్ 3లోని రాఘవేంద్రరావు ఇంటికి వచ్చాడు. అదే టైంలో రాఘవేంద్రరావు కారులో బయటకు వెళుతుండగా అడ్డుకోబోయాడు. ఆయన పట్టించుకోకపోవడంతో పార్క్ చేసి ఉన్న కార్ల అద్దాలు పగులగొట్టాడు. నా స్టోరీ కొట్టేసింది కాక శ్రీరామదాసు సినిమా టైటిల్స్ లో పేరు వేయకుండా అన్యాయం చేశావంటూ పెద్దగా కేకలు పెట్టాడు. వాచ్మెన్ సాయంతో రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాష్ అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. సినిమా విడుదలైన 10 ఏళ్ల తర్వాత వచ్చి టైటిల్స్ లో పేరు కోసం గొడవ చేయడంతో వీరేందర్ మానసిక స్థితి మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఇది ఆలోచన